ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు మరొకసారి మనల్ని ప్రేమించి తన జీవంతో నింపి ఇంకొక నూతన దినాన్ని చూసే కృపనిచ్చిన దేవదేవుని వాక్యాన్ని వింటూ ముందుకు కొనసాగుదామండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనమును దేవుడు మనతో ఈరోజు వాగ్దానముగా ఇచ్చి మాట్లాడుతున్నారండి. మరొకసారి చదవబడుతున్న వాక్యమును శ్రద్ధగా విందాం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్యం చాలా స్పష్టత కలిగి ఉన్నది కదండి. దేవుడు అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. అంటే ఈరోజు వాక్యమును మనం వింటున్న దాని ప్రకారం జీవించగలుగుతున్నామా? వింటున్న వాక్య ప్రకారం అనుసరించగలుగుతున్నామా? వింటున్న వాక్య ప్రకారం మన దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? వింటున్న వాక్య ప్రకారము ఇతరులకు మన దేవుణ్ణి మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన జీవితము ద్వారా దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. అంటే వాక్యమును వింటున్నారు కానీ దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే, అంటే వాక్యాన్ని ఏం చేయాలంట? వినాలి, విన్న వాక్య ప్రకారము ప్రవర్తించాలి అని అంటున్నాడు. ద్వితీయోపదేశ ఖండములో కూడా దేవుడు అంటాడు, ఎవరైతే నా మాట శ్రద్ధగా విని దానిని ఆచరించి అనుసరించునో వారిని భూమి మీద నేను హెచ్చించుదును అని మొదటి 14 వచనాల్లో కూడా దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వాదములను ఇచ్చాడండి దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా అదే మాటతో ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే. అంటే వాక్యం వింటే గొప్పతనం కాదండి. వాక్యం వింటే మనం ఏదో గొప్ప పని చేసేసి, మేము రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళాం, రెగ్యులర్గా వాక్యం చదివాం, పాస్టర్ గారు మమ్మల్ని అందరిలో పిలిచి ప్రార్థన చేయమన్నారు, మేము ఉంటేనే ఆదిలో నుంచి మేమే ఉన్నాం, సంఘం స్థాపించబడినప్పటి నుంచి మేమే గొప్ప అని అంటే దేవుడు నిన్ను మెచ్చుకోవాలి కాదే, నువ్వు ఇతరులు మెచ్చుకుంటే విధంగా నువ్వు ఉండకూడదు కదా. కాబట్టి ఎవరైతే వాక్యమును వింటున్నారో దాని ప్రకారం ప్రవర్తించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ అది నా జీవితాల్లో లేకుంటే మనం ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా అది అతిశయోక్తి కిందికే వస్తుంది, కానీ దేవుడు ఇచ్చే ఉన్నతికి కారణం కాదండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుణ్ణి పోలి ఉన్నాడు అని అంటున్నాడు. వాళ్ళు ఏమై ఉన్నారంట? వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే అట్టి మనుషుడు ఏమై ఉన్నాడంట? అద్దములో తన సహజ ముఖాన్ని చూచుకొను మనుషుణ్ణి పోలి ఉన్నాడు అని, చూచుకొను మనుషుని పోలి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు కదా, అద్దంలో నేను చూసుకుంటే నా ముఖమే కనిపిస్తుంది, మరి వేరే వాళ్ళ ముఖం ఎట్లా కనిపిస్తుంది? దేవుడు ఏంటి ఈ పోలిక పెట్టాడు అని అనుకోవచ్చు. కానీ వాక్యం అనే అద్దములో వాక్య ప్రకారము నువ్వు వాక్యాన్ని విని వాక్య ప్రకారము నువ్వు నడుచుకుంటే, నువ్వు వాక్యములో నుంచి నీ రూపం ఏమై ఉందో, ఇక్కడ ముఖాన్ని ఆకారాన్ని గురించి చెప్పట్లేదండి. వాక్యం అనే అద్దము దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఎలా ఉన్నావో దేవుడు నీకు చూపిస్తాడు. అదేవిధంగా దేవుడు ఇక్కడ ఒక పోలిక చూపించాడు. ఎట్లంట? వాక్యమును విని ఆ వాక్య ప్రకారము నడుచుకొనని వాడైతే వాడేమై ఉన్నాడంట? అద్దములో తన సహజ ముఖమును చూచు మనుషునితో చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సహజ ముఖమును అంటే నేను ఎలా ఉన్నానో అలా కనిపిస్తే గొప్ప కాదండి. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అలా నాలాగా కాకుండా దేవుని వాక్కులాగా నేను అనుసరించే స్థితిలో నేను కనిపించినప్పుడు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యానుసారంగా నా యేసు నాలో నుంచి కనిపించినప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసం నాకుంటుంది. నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను అన్న సాక్ష్యముతో మనం దేవుణ్ణి మహిమపరచగలం.
అది దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎలా ఉంది మన ప్రవర్తన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? ఇప్పుడు చూడు, ఆమెకే ప్రార్థనకు అవకాశం ఇస్తారు, ఆమెనే పాడాలని అనుకుంటారు, ఆమెనే హెచ్చిస్తారు, అతనికే అవకాశం ఇస్తారు. ఈ ఆయాసం కలిగి ఉన్నంత కాలము, మనుషుల వైపు చూచినంత కాలము, దుష్టుడు కలిగజేయు ఆ ప్రేరేపణను బట్టి మనం లోకంలో నిలబడి ఉన్నంత కాలము దేవుణ్ణి మనము మహిమపరచలేము. మనం వచ్చింది మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, దేవుని దగ్గరికి వచ్చింది దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన మహిమపరచడానికి మనం ఆయన సన్నిధికి వచ్చామండి. ఆ యొక్క క్రియ మనలో లేనంత కాలము మన సహజ ముఖాన్ని మనము అద్దంలో చూసుకునే మనుషుల్లాగా పోలి ఉంటారని దేవుడు సెలవిచ్చినట్టుగానే మనం ఉండిపోతామండి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వెలా ఉండాలి? వాక్యం వింటే దేవుడు ఏమన్నాడు? బీదలను కనికరించుడి అని అన్నాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని అన్నాడు. చాలా మందికి ఇచ్చే గుణం ఉండదు, దాచుకునే గుణం మాత్రం సమృద్ధిగా కలిగి ఉంటారు. దేవుని కొరకు వాడే గుణం ఉండదు, దేవుణ్ణి మహిమపరిచే గుణం ఉండదు. సో ఇటువంటి విషయాలలో ఆ యొక్క వాక్యము, బైబిల్లో ఉన్న వాక్యము నీలోనికి వచ్చి నీలో మార్పు కలగజేసిందంటే దేవుని వాక్యములో ఉన్న నీ రూపము, విశ్వాస రూపము మారిపోతుంది. అప్పుడు నువ్వు సహజంగా వెళ్ళి నిన్ను చూసిన వారు దేవుణ్ణే చూస్తారు, కానీ నీ సహజత్వాన్ని చూసి వాళ్ళు నిన్ను మెచ్చుకోరు. అటువంటి క్రియ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇంత విశ్వాసాన్ని ఇజ్రాయేలులే నేను చూడలేదని శతాధిపతి చెప్పినట్టుగా, శతాధిపతిని గురించి యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చినట్టుగా నిన్ను గూర్చి కూడా సాక్ష్యం ఇవ్వగలడు దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉందాం దేవునిలో. దేవుడి మహిమ కలిగిన వాక్యాన్ని మనం అందుకుంటున్నప్పుడు శ్రద్ధగా విందాం. విన్న వాక్య ప్రకారం నేను నడుచుకోబోతుండగా నాకు సహాయము చెయ్యింది నా తండ్రి. నీ పోలికలో నేనున్నాను, నీ స్వరూపమును నాకు ఇచ్చావు, కానీ నీ స్వభావమును కూడా నీ వాక్యము ద్వారా నాకు ఇవ్వు తండ్రి అని మనం దేవునిలో అడగగలిగినప్పుడు, మన విశ్వాసము రగిలించబడినప్పుడు, అడిగిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు, నిన్ను నీవు దేవుడికి ఒప్పగించుకుంటే, సరెండర్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా నీ సహజ ముఖాన్ని తీసివేసి వాక్య రూపకంగా నిన్ను దర్శించడానికి, నీలో ఉండి అనేకులను దర్శించడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడా, నీకు వేలాది వందనాలు తండ్రి. ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నా దేవా నీకు స్తోత్రములు. ఎవడైతే వాక్యములు విని వాటి ప్రకారము ప్రవర్తింపని వాడై ఉంటాడో వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉండునని నీ వాక్యం సెలవిచ్చి తండ్రి ఈరోజు మమ్మల్ని దర్శించావు దేవా, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి. అవునయ్యా, మాలో ఆయాసకరమైనటువంటి గుణాలను తొలగించాయ్యా. ఇతరులతో పోల్చుకుంటే స్వభావమును మా నుంచి తీసివేయి నాయన. అయ్యా, ఒకరు హెచ్చించబడుతున్నారు, నాకు నేను హెచ్చించబడడానికి అనేక మార్గములు ఎంచుకుంటానంటే మేము పతనానికే కారణమైపోతున్నాము నా యేసయ్య. నీ కృపల వర్ధిల్లడానికి యథార్థముగా ఉన్నదున్నట్టు నీ వాక్యం ద్వారా పట్టుకొని నిన్ను కనపరిచే విశ్వాసమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా యేసయ్య, మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధుల గొప్ప వాక్యంతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ప్రభా. వారి హస్తాలకు మీ హస్తాలను తోడుగా ఉంచి ప్రభా, వారి ఉన్నతమైన భవిష్యత్తు కొరకు మీరు మార్గాలు తిరగమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవా, నీకే వందనాలు, స్తోత్రములు. వివాహం కాకుండా అంగలారుస్తున్న బిడ్డలకు నాయన మీరే ఆశీర్వదించండి. వారి జీవితాలకు కావలసిన జీవిత భాగస్వాములను వారికి అనుగ్రహించండి నా యేసయ్య. తండ్రి నీకే స్తోత్రములు. వివాహానికి కావలసిన సర్వము సకలమును మీ ద్వారా అనుగ్రహించబడడానికి సహాయము చేయండి నా తండ్రి. మీకే వందనాలు, మీకు స్తుతులు తండ్రి. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు ఎవరైతే ప్రభా వివాహాలు వివాహం దినములు జరుపుకుంటున్నారో, ఎవరైతే నాయన జన్మదినాలు జరుపుకుంటున్నారో వారందరూ మీ చేత అడిగి పొంది ఉన్న ఆశీర్వాదమై ఉన్నది కనుక వారిని నీ త్రోవలలో నడిపించి ఆశీర్వాదముతో నింపున యేసయ్య. వారి పట్ల మీ చిత్తమును నెరవేర్చు నా తండ్రి. దైవజనులు, సువార్థికులు ప్రభ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి సంఘాలను ఆశీర్వదించండి. సర్వ సమృద్ధిలోనికి నడిపించి మీరు మహిమ పొందండి. వారి పరిచర్యలను దీవించండి తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మా అందరిని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.
ఈరోజు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసి అనుకోకుండా ఈ ఛానల్ ఓపెన్ చేసి చూసి ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి ఉంటే, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. అదేవిధంగా నేనొక్కదాన్నే కాదు, అనేకులు కూడా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడాలి అని అంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వాక్యాన్ని షేర్ చేయమని కూడా కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి